హాయ్ ఫ్రెండ్స్, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కఠినమైనటువంటి డైట్ కానీ గంటల తరబడి జిమ్ము అమ్మో ఈ మాటలు వింటుంటేనే చాలామందికి నీరసం వస్తూ ఉంటుంది. అయితే ఇదంతా అవసరం లేదంటే మీరు నమ్ముతారా? మీ పొట్ట చుట్టూ ఉన్నటువంటి మొండి కొవ్వుని కరిగించడానికి రోజుకి 5 నిమిషాలు చాలు. రోజుకి 5 అంటే 5 నిమిషాలు చాలు. నేను అబద్ధం చెప్పట్లేదు. 5 నిమిషాల్లోనే మీ బెల్లీ ఫ్యాట్ మాయమవుతుందని కూడా నేను అనట్లేదు. కానీ ఆ మార్పునకు కావాల్సినటువంటి మొదటి అతి ముఖ్యమైనటువంటి అడుగు ఇదే అని చెప్పేసి మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ సైంటిఫిక్ ప్లాన్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అది కేవలం బరువు తగ్గించడం మీదే కాదు, మీ శరీరంలో పేరుకుపోయినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి విసరల్ ఫ్యాట్ని కూడా టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు మన ఛానల్ని ఇంకెవరైనా తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మనం ముందు ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకుందాం. మన శరీరంలో ఉండేటువంటి కొవ్వు అంతా కూడా ఒకేలాగా ఉండదు. చర్మం కింద ఉండేది సబ్యూటేనియస్ ఫ్యాట్ అంటారు అన్నమాట. మన పొట్ట లోపల ముఖ్యమైనటువంటి అవయవాలైనటువంటి గుండె, లివరు, కిడ్నీల చుట్టూ పేరుకుపోయేది విసరల్ ఫ్యాట్ అంటారు. ఇదే అసలైనటువంటి విలన్ అనమాట. ఈ విసరల్ ఫ్యాటే అసలైనటువంటి విలన్. ఈ విసరల్ ఫ్యాట్కి ఊరికే ఉండదు. మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ బ్యాలెన్స్ని దెబ్బతీసేటువంటి కొన్ని కెమికల్స్ని కూడా ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ కానీ, హై బీపీ కానీ, గుండె జబ్బులు కానీ, ఫ్యాటీ లివర్ కానీ ఇలాంటి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయన్న. అందుకే మనం బరువు తగ్గామా లేదా అన్నదానికంటే కూడా ఈ డేంజరస్ ఫ్యాట్ను తగ్గించామా లేదా అన్నదే చాలా చాలా ముఖ్యమని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తుంటారు. చాలామంది చేసేట తప్పు ఏంటంటే పొట్ట తగ్గడానికి కేవలం పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్లు మాత్రమే చేస్తుంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే స్పాట్ రిడక్షన్ అనేది అసాధ్యము. అంటే శరీరం నుంచి ఒక చోట కొవ్వును తరిగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదని చెప్పేసి సైన్స్ అంటుంది. మనం పూర్తి శరీరం మీద దృష్టి పెడితేనే బెల్లీ ఫ్యాట్ అనేది కూడా కరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు మనం ఫాలో అయ్యేటువంటి ప్లాన్ సరిగ్గా అదే పనిచేస్తుంది. అదే మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీ డైట్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ఆ 5 నిమిషాల వ్యాయామం పూర్తి ప్రభావం చూపించాలంటే మీరు మీ డైట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోవాలి. అవి చాలా సింపుల్. మార్నింగ్ రొటీన్ ఏంటంటే రోజు ఒక మంచి డ్రింక్తో మొదలు పెట్టడం చాలా ముఖ్యం. ఉదయం లేవగానే బెడ్ కాఫీ కానీ టీ కానీ అలవాటు ఉంటే దానికి బై బై చెప్పేయండి. దానికి బదులుగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగండి. అవి చాలా బెటర్ అన్నమాట. ఇది మీ జీర్ణ వ్యవస్థని క్లీన్ చేయడంతో పాటు మెటాలిజం కూడా మేల్కొల్పడానికి సహాయం అయితే పడుతుంది. ఇంకా టేస్ట్ కోసం కావాలంటే కొంచెం నిమ్మరసం కలుపుకోవచ్చు దాంట్లో మీరు. ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఉదయం టిఫిన్ కింగ్లాగా ఉండాలని చెప్తారంటే రోజంతా కూడా మనకి శక్తినిస్తూ పొట్టని ఎక్కువసేపు నిండుగా ఉంచుకోవాలి. అలాగే దీనికోసం అని చెప్పేసి మీరు ప్రోటీను, ఫైబరు ఎక్కువగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇందులో బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 2 ఉడికించినటువంటి గుడ్లు తినండి. ఒక చిన్న కప్పు ఓట్స్ ఉప్మా తీసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్లో. ఇక రెండో ఆప్షన్ ఏంటంటే 1 కప్పు పెరుగులో కొన్ని నానబెట్టినటువంటి బాదాంని తీసుకోవచ్చు. దాంట్లో ఆ విధంగా కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. వాల్నట్స్ కానీ 1 స్పూను చియా విత్తనాలు కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఏంటంటే మీకు మధ్యాహ్నం వరకు కూడా మీకు అనవసరంగా చిరుతిండ్లు తినాలనేటువంటి కోరిక అయితే ఎట్టి పరిస్థితిలో కూడా రాదనమాట. ఇక మధ్యాహ్నం భోజనం అనేది మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలోనే భోజనం చేయాలి. మీ లంచ్ ప్లేట్ని ఒక సింపుల్ ఫార్ములాతో నింపండి. 50% కూరగాయలు ఉంచుకోండి. దాంట్లో 50% ప్రోటీన్ పెట్టుకోండి. 20% మంచి కార్బోహైడ్రేట్లు తీసుకోండి. అంటే 50% కూరగాయలు అంటే పచ్చి కూరగాయల సలాడ్ కానీ లేదంటే ఏదైనా ఒక ఆకుకూర పప్పు కానీ ఇలాంటివి ఒక ప్రియారిటీ అయితే మధ్యాహ్నం పూట తీసుకున్నటువంటి లంచ్లో ఇవ్వండి. అలాగే 25% ప్రోటీన్ ఏముండాలి అంటే 1 కప్పు పప్పు ఉండొచ్చు, లేదంటే రాజ్మాలు ఉండొచ్చు, లేదంటే గ్రిల్ చేసినటువంటి చికెన్ కానీ చేపలు కానీ ఈ ప్రోటీన్ కింద 25% ప్రోటీన్ కింద అయితే తీసుకోండి. ఇక 25% కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోండి. అంటే ఒక చిన్న కప్పు బ్రౌన్ రైస్ లేదంటే ఒక 2 మిల్లెట్ రోటీలు, ఇవి 25% కార్బ్స్ ఉండేలాగా తీసుకోండి. ఇలా తింటే మీ శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా పుష్కలంగా అందుతాయంట. అంటే బ్లడ్ షుగర్స్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఇక మీరు సాయంత్రం ఏం తినాలంటే సాయంత్రం స్నాక్స్ 4 to 5 మధ్యలో ఏం చేస్తారంటే ఈ టైంలో మనసు అనేది లాగుతూ ఉంటుంది. టీతో పాటు 2 బిస్కెట్లు లేదా మిర్చి బజ్జీలు తినాలని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటుంది. దాని బదులుగా 1 కప్పు గ్రీన్ టీ తాగండి. అది బెటరు. గ్రీన్ టీలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఫ్యాట్ బర్నింగ్ని కొద్దిగా సపోర్ట్ అయితే చేస్తాయి. దాంతోపాటు 1 యాపిల్ కానీ లేదంటే కొన్ని నట్స్ కానీ తీసుకోండి సాయంత్రం పూట 4 గంటప్పుడు. ఇక రాత్రిపూట భోజనంలో ఏం చేయాలంటే
రాత్రిపూట 7 గంటల నుంచి 8 గంటల మధ్య రాత్రి భోజనం ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది అంటారు. పడుకోవడానికి కనీసం 3-4 గంటలు అంటే 2-3 గంటలు లేదంటే 3-4 గంటల ముందైనా సరే తినేయండి. 7 గంటలకే క్లోజ్ చేయడం అనేది చాలా బెటర్ అనమాట. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వెజిటబుల్ సూప్ లేదంటే ఒక బౌల్ సలాడ్తో పాటు కొంచెం పన్నీర్ లేదంటే పప్పు కానీ ఇలాంటివి తీసుకోండి. రాత్రిపూట అన్నం అనేది రోటీలు లేదా కార్బోహైడ్రేట్లు కానీ అట్లాంటివన్నీ తగ్గించండి. రోటీలు కూడా తీసుకోవడం అనవసరం అనమాట. శరీరం నిద్రలో కొవ్వును శక్తిగా వాడుకుంటుంది కాబట్టి ఈ డైట్తో పాటు రోజు కనీసం కొన్ని లీటర్లు అంటే 2-3 లీటర్ల నీళ్లు తాగడం అనేది అస్సలు మీరు మర్చిపోవద్దు. ఇక మీ 5 నిమిషాల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఫాలో అలాంగ్ వర్కౌట్లు అనమాట. వర్కౌట్లు ఎలా ఉండాలని చెప్తాను. నేను ఇక మాటలు కట్టుపెట్టి యాక్షన్లోకి దిగుదాము. మనము ఈ 5 నిమిషాల వర్కౌట్ ఎక్కడైనా ఎప్పుడైనా కూడా చేయడానికి అవకాశం అనేది ఉంది. జిమ్కే పోవాల్సిన అవసరం లేదు. దీనికోసం ఎలాంటి జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా అంతగా అవసరం లేదనమాట. ప్రతి ఎక్సర్సైజ్ని కూడా 40 సెకండ్ల పాటు చేసేసి 15 సెకండ్లు రెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. మీరు 5 నిమిషాల్లో ఏమేమి చేయాలనేది నేను ఒకసారి చెప్తాను చూడండి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వాటిని భంగిమలతో సహా మీకు వస్తాయి. ఈ 5 ఎక్సర్సైజ్లు కూడా తప్పకుండా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. అందులో ఫస్ట్ది ఏంటంటే మౌంటైన్ క్లైంబర్స్. ఇది 40 సెకండ్లు చేయండి. అలాగే తర్వాత రష్యన్ ట్విట్స్, ఇవి ఒక 40 సెకండ్లు చేయండి. ఒక 15 సెకండ్లు రెస్ట్ తీసుకోండి. అలాగే లెగ్ రైజెస్, ఇది 40 సెకండ్లు చేయండి. అలాగే ఫ్లాంక్ ఉంటుంది కదా, ఫ్లాంక్ కూడా ఒక 40 సెకండ్లు అయితే చేయండి. ఇక బర్పీస్ అంటారు అంటే మోడిఫైడ్ది, ఇది కూడా 40 సెకండ్లు. ప్రతి దానికి కూడా 15 సెకండ్లు రెస్ట్ తీసుకుంటూ చేయండి. మొత్తం 5 నిమిషాలు లోపే పట్టేస్తాయి. మీ హార్ట్ రేట్ అయితే కంపల్సరీ పెరుగుతుంది. మీ మెటబాలిజం గేర్ అయితే మార్చి పడేస్తుంది అనమాట. ఈ 5 నిమిషాల ప్లాన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పాటించండి. అప్పుడే మీకు మీ ఆరోగ్యంలో చాలా మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఇక మీకు సక్సెస్ని రెట్టింపు చేసేటువంటి చిట్కాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు డైట్ ఎక్సర్సైజ్లతో పాటు ఈ చిన్న మార్పులు కూడా చేస్తే మీకు డబుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ ఏంటంటే నిద్ర. మీరు బరువు తగ్గాలంటే మాత్రం నిద్రను లైట్ తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. రోజుకి కనీసం 7-8 గంటల మంచి నిద్ర అయితే కంపల్సరీగా పోవాలన్నమాట. నిద్ర సరిగా లేకపోతే ఏంటంటే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరిగి బెల్లీ ఫ్యాట్ పేరుకోవడానికి కూడా కారణం అవుతుందని చెప్పి చెప్తారన్నమాట. ఇక ఒత్తిడిని తగ్గించుకోవాలి. టెన్షన్ కూడా బరువు పెరగడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణము. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ధ్యానం చేయొచ్చు. ఉదయం పూట ధ్యానం చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినటువంటి ఏదైనా గార్డెనింగ్ కానీ ఇట్లాంటివి కానీ లేదా ఇంకేదైనా పని కానీ అలాంటివి చేసుకోవచ్చు అనమాట. ఇక కన్సిస్టెన్సీ, స్థిరత్వం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మ్యాజిక్ కాదు, ఇది ఒక మంచి అలవాటుగా మీరు మార్చుకోవాలన్నమాట. ఒక్క రోజులో మీరు గంటల తరబడి చేసేసి ఇక వారం రోజుల తర్వాత మానేయడం కంటే రోజు ఈ 5 నిమిషాల పని, ఈ టైంని మీకోసం మీరు కేటాయించుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఓపికగా ఉండండి. నెల రోజుల్లోనే మీ ఎనర్జీ లెవెల్స్లో, మీ బట్టల సైజులోనే తేడాని మీరు గమనిస్తారు. ఫ్రెండ్స్ చూశారుగా, బెల్లీ ఫ్యాట్కి చెక్ పెట్టడానికి గంటల తరబడి కష్టపడక్కర్లేదు. సరైనటువంటి ఆహారం కానీ 5 నిమిషాల యాక్షన్ ప్లాన్ కానీ మీ లైఫ్లో ఒక భాగం చేసుకుంటే మాత్రం మీరు ఆరోగ్యంగా ఫిట్గా మారడాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ ప్రాక్టికల్ హెల్త్ టిప్స్ కోసం చెప్పేసి మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మనం కలుద్దాము. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి. మన ఛానల్లో ఈ ఛానల్లో హెల్త్కి సంబంధించినవి అలాగే వెల్త్కి సంబంధించినవి మనీ రిలేటెడ్ కానీ ఈ 2 వీడియోలనే పెడతాము ఎక్కువగా. కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.